వచ్చేవింటారా నాకు అర్థం కావట్లేదు. మెసేజ్ చూసుకోలేదా? షూటింగ్ లో ఉండి బిజీగా ఉన్నా కదా, అందుకే నేను కూడా చేయలేదులే. మీ అమ్మ నాన్న మా ఇంటికి వచ్చి రోజు ఏడుస్తున్నారా మా అబ్బాయికి మంచి సంబంధం చూడమని చెప్పి. మరి చూడొచ్చు కదా. ఏ ఆప్షన్ లేకపోతే ఫైనల్ గా విష్ణుప్రియ అట్రా. ఏం విష్ణు, మా సుధీర్ని చేసుకోవడం నీకు ఇష్టం లేదు చెప్పు. ఇష్టమే, కానీ నాకు ఇష్టం లేదు, ఆ విషయం చెప్తాను వచ్చాను నేను. సమీరా, నేను నీకు పెద్ద ఫ్యాన్ రా. ఎప్పటి నుంచి? నువ్వు సింగింగ్ ఆపిన దగ్గర నుంచి. మా రాధిక గారిని చూడడానికి వచ్చాను, చాలా హ్యాపీ అనిపిస్తుందిరా. నాకు చిన్న డౌట్ మేడం, మీరు సినిమాలో కనిపిస్తే సిల్వర్ స్క్రీన్ అంటారు కదా, బంగారం లాంటి మిమ్మల్ని పెట్టుకొని గోల్డ్ స్క్రీన్ అనొచ్చు కదా. బంగారం లాంటి మీరు కనబడిన తర్వాత కూడా వెండి తెర ఏంటి, బంగారం తెర అవ్వాలి కదా అని. నాకు తెలిసి నేను చెప్పింది అర్థమై ఉంటుందిలే. మీ భుజాల మీద ఎన్ని సినిమాలు మీరు పైకి లేపారు, ఈ షోను కూడా మీరే లేపుతున్నారు కదా, అందుకనే. You're getting into my bad books. డాన్స్ మొదలెడతావా ఆట? మ్యామ్ కాదు మేడం, నిజంగా మీరు ఏమన్నా హర్ట్ అయ్యారా? ఏంటిది? మేము ఆట జడ్జ్ చేయడానికి వచ్చామా ఏంటి? ఇలాంటి పిచ్చి పాటలు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నా వల్ల నీకు బ్యాడ్ నేమ్ ఎందుకు కానీ నువ్వు కూడా మానేసి పద పోదాం. మేడం మీరు నవ్వుతున్నారండి. 48 years యాక్ట్ చేస్తున్నాడు, ఈ మాత్రం నేను యాక్ట్ చేయనా? ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నా బాధ అంతా నా గురించి కాదురా, ఏముంది ఎపిసోడ్ తో పోతా. మా మీడియా కెరీర్ ఏంటో ఆలోచించే అంతే. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఉండిద్దా లేదో కూడా భయం వేసింది సుధీర్. ఆల్మోస్ట్ ప్లాంటేషన్ ఏరియా అంతా పడిపోతుంది కొంచెంసేపట్లో.